హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాప్రా సర్కిల్ కుషాయిగూడలో ఏర్పాటు చేసిన నకిలీ సెయింట్ ఆన్స్ స్కూల్ గుర్తింపు రద్దు చేయాలని కోరుతూ ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో స్కూల్ ముందు బైఠాయించి ధర్నాకు దిగారు. పారిశ్రామిక ప్రాంతంలో సెయింట్ ఆన్ను సెయింట్ ఆన్స్గా బోర్డు పెట్టి విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్న స్కూల్ గుర్తింపును రద్దు చేయాలని కోరుతూ మంగళవారం వివిధ సంఘాలు మహాధర్నా నిర్వహించారు. వివిధ విద్యార్థి సంఘాలతో పాటు స్థానిక ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, స్థానిక కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి, పన్నాల దేవేందర్ రెడ్డి, ప్రభుదాస్, సాయి జనశేఖర్, సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్కూల్ గుర్తింపును రద్దు చేయాలని, డిఈఓ, ఎంఈఓలను సస్పెండ్ చేయాలని పెద్ద నినాదాలు చేశారు. ఈ మేరకు మండల విద్యాశాఖ అధికారి బాపిరెడ్డి స్కూల్ను సీజ్ చేశారు. విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని ఎంఈఓ తెలిపారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమా, విద్యార్థుల జీవితాలతో చెలగాటమా. ఇంకా కొంచెం వెనక్కిరండి అన్న, ఇంకా కొంచెం వెనక్కిరండి, అనిపిస్తలేవా అన్న? ఇంకా కొంచెం వెనక్కిరండి. లైవ్ పెట్టేసి కానీ వీళ్ళు దగ్గర 4-5 నెలలకెళ్ళి సెయింట్ ఆన్స్ స్కూల్ అని ఇక్కడ బోర్డు పెట్టుకున్నారు. సెయింట్ ఆన్స్ స్కూల్ అని బోర్డు పెట్టడమే కాకుండా సెయింట్ ఆన్స్ స్కూల్ సిబిఎస్ఈ అని పెట్టారు. జనరల్గా ఏంటంటే సిబిఎస్ఈ అనుమతులు రావాలంటే ఫస్ట్ స్టేట్ బోర్డు పర్మిషన్ ఇవ్వాలి. స్టేట్ బోర్డు పర్మిషన్ ఇచ్చినాక సిబిఎస్ఈకి వాళ్ళ అర్హులు అయితే అంటే స్కూలు నాణ్యత పరిణామాలే కాకుండా వాళ్ళ స్కూలు విస్తీర్ణం కూడా చూస్తారనమాట. అంటే దాదాపు 2 ఎకరాల పైచిలకు స్థలం ఉంటేనే సిబిఎస్ఈ పర్మిషన్ ఇస్తారు. కానీ వీళ్ళు యథాయిచ్చగా అంటే ఈ 4-5 నెలలకెళ్ళి బోర్డులు వేసుకొని బాజాప్తా వీళ్ళు అడ్మిషన్లు చేస్తారు. మళ్ళీ అధికారులు నిద్రపోతుర్రా, లేకపోతే అధికారులకు ఏమైనా షేర్ ఉండి ఎవరు సపోర్ట్ చేస్తలేరా అనేది ఒక అనుమానం. రెండవది ఏంటంటే యాక్చువల్గా ఇది ఇండస్ట్రియల్ జోన్. ఏ డోర్ నెంబర్కి ఎలక్ట్రానిక్ కాంప్లెక్స్ అని యాడ్ అయితే అవన్నీ ఆ ప్రిమిసెస్ అన్నీ ఇండస్ట్రియల్ జోన్ కిందకి వస్తాయి. ఇట్లా ఇండస్ట్రియల్ జోన్లు ఉన్న ఈ స్కూల్ పర్మిషన్ రెసిడెన్షియల్ జోన్లు ఉందని పర్మిషన్ ఇచ్చారు. మరి తీసుకున్నోడు దొంగతనంగా తీసుకుండా లేకపోతే అధికారి డబ్బులు తీసుకొని మరి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చిండా అనేది కూడా ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి. మూడోది ఏంటంటే ఈడ అడ్మిషన్లు తీసుకునేదే నర్సరీ నుంచి 6వ-7వ తరగతి వరకు చదివే పిల్లల కోసం. మరి ఇది ఉన్నదే ఇండస్ట్రియల్ జోన్లో. ఈ పక్కన ఒక కెమికల్ ఫ్యాక్టరీ, పక్కనే ఫార్మాస్యూటికల్ ఫ్యాక్టరీ ఉంది. అంటే జంతువులకి కోసం మరి టాబ్లెట్స్ తయారయ్యే కంపెనీ ఇక్కడ ఫ్యాక్టరీ ఉంది. మరి అది ప్రతి 5 నిమిషాలకు మీరు చూసినట్టయితే పైన చూడరా పొగ్గొట్టాలని ప్రతి 5 నిమిషాలకు గుస్సు గుస్సు అని పొగ ఇడుస్తూనే ఉంటుంది. మరి ఇంత విషవాదం వస్తుంటే రేపు పిల్లలు గీట ఏమైనా అయితే పిల్లలు అస్వస్థ కావచ్చు, లేకపోతే పిల్లల ప్రాణాలే పోవచ్చు. దీనికోసం ఎవడు నిలబడతాడు, ఎవడు దీనికి మరి బాధ్యత వహిస్తాడు? సో ఇవన్నీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా మనం దీనికోసం పోరాటం చేయాలి. ఇట్లాంటి స్కూల్స్ అయినా కాలేజెస్ అయినా బంద్ చేయాలి. బంద్ చేస్తేనే మన ప్రాంతానికి ఒక పేరు ఉంటుంది, మన ప్రజలకు కూడా మనం సహాయం చేసిన వాళ్ళం అవుతామని ఎమ్మెల్యే గారి ఇనిషియేటివ్ ప్రకారం ఈరోజు మనం ధర్నా కార్యక్రమం పెట్టాం. ఇక్కడికి డిఈఓ గారు లేకపోతే ఎంఈఓ గారు వచ్చి సీజ్ చేసేదాకా ఈ ధర్నా కార్యక్రమం కంటిన్యూ అయింది. విద్యాశాఖ అధికారులు వెంటనే
జిల్లా కలెక్టర్ వెంటనే జిల్లా కలెక్టర్ వెంటనే విద్యార్థుల జీవితాలతో చెలగాటమా విద్యార్థుల జీవితాలతో చెలగాటమా విద్యార్థుల జీవితాలతో చెలగాటమా అరెస్ట్ చేయాలి ఎంపీ వారి వెంటనే అరెస్ట్ చేయాలి ఎంపీ వారి వెంటనే అరెస్ట్ చేయాలి ఎంపీ వారి వెంటనే ఎంపీఓ 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 అరెస్ట్ చేయాలి ఎంపీ వారి వెంటనే అరెస్ట్ చేయాలి ఎంపీ వారి వెంటనే ఈ ఫైల్ని ముందుకు పంపిస్తున్నా అని మీ డిఓ పంపించింది. పంపించినాక మీ డిఓ దగ్గరికి వెళ్ళి ఆర్జేడీకి వెళ్ళి మీరు ఆర్జేడీలో లెటర్ ఏం రాసింది, ఆర్జేడీలో వాళ్ళు ఇచ్చింది యాజ్ పర్ ద సర్వే ఆఫ్ ద ఎంఈఓ సో కాల్డ్ ఆర్డర్ ఇష్యూడ్ అని పెట్టిర్రు. ఇది మీరు రాసిందే కదా, ఇక్కడ క్లియర్గా మీరే రాసిర్రు ఏమని, సెంటాని స్కూలు సో హౌస్ నంబరు ఎలక్ట్రానిక్ కాంప్లెక్స్ కుషావుడ్ అని. ఎలక్ట్రానిక్ కాంప్లెక్స్ అంటేనే ఎవరికైనా బై డిఫాల్ట్ ఇండస్ట్రియల్ జోన్ అయితే మీరు దాన్ని రెసిడెన్షియల్ జోన్ అని ఎట్లా చెప్తారు సార్? నేను ఏమంటున్నా సార్, పిల్లల జీవితం చదవగలమా ఆర్జేడీకే చెప్పలేడు ఇంకా అంటే నాతోటే మాట్లాడి నాతో ఏమన్నారు, ఈ తప్పులు ఇట్లానే ఉంటాయి, నా మీద కంప్లైంట్ చేయాలంటే నా బాస్ డిఓ ఆయన పోయి కంప్లైంట్ ఇచ్చుకోవాలి. నిన్న కలెక్టర్ గారు మీ బాస్ దగ్గర పోయినాం. సురేషనా తీసుకోనా స్తంభం ఎలుక ఏం వస్తే జరుగుమంటావా స్తంభం వచ్చింది కానీ సురేషనా అడ్డం వస్తే తీస్తారు. ఇప్పుడు గుంత వచ్చింది ఇప్పుడు గుంత వస్తుంది. మేడం నేను ఒకటే తల్లిదండ్రులతో మీరు అంతా యూ ఆల్ పీపుల్ ఆర్ నాట్ యూ వర్క్ ఫర్ బెనిఫిట్ ఆఫ్ ది లొకాలిటీస్. మీరు దేవుణ్ణి అందరూ గరీబులకు హెల్ప్ చేయాలనుకుంటారు. మా దగ్గర మీకు చాలా రెస్పెక్ట్ ఉంది, కానీ మీలో ఒకరు ఎవరు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ కూడా అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు జనరల్గా మాకుని నేను ఏ టైంలోనైనా మిమ్మల్ని వచ్చి మీ పర్మిషన్ లేదంటే ఇక్కడ పడేస్తే నా మొబైల్ కొడితే నేను చూసుకొని అయ్యో పర్మిషన్స్ ఉన్నాయి నేను వెళ్ళిపోతా అంతేగాని బోర్డువి ఫస్ట్ ప్రిమిసెస్ నాకు బయటికి పో అంటే ఇట్లనే తవ్వి ఓన్లీ అడ్మిషన్స్ ఓపెన్ చేసుకోవాలని మీరు పర్మిషన్ నేను మిమ్మల్ని అడిగింది. మీరు అడ్మిషన్స్ ఓపెన్ చేసుకొని పర్మిషన్ ఇచ్చారు. అడ్మిషన్స్ ఓపెన్ చేసుకొని పర్మిషన్ ఇచ్చింది ఏ స్కూల్ పేరు మీద? సెంట్ ఆనీస్ స్కూల్ పేరు పైన. మీకు సెంట్ ఆనీస్ నడుపుతున్నా ఇక్కడ సిబిఎస్ఈ అని పెట్టిరు. ఇది ఫోర్జరీ, ఇది కరెక్ట్ కాదు, దీని మీద యాక్షన్ తీసుకోవాలి. మీకు నేను సాటర్డే రోజు చేసినాను. సో సాటర్డే అయిపోయింది, మండే రోజు మీకు మళ్ళీ చేసాను. మండే రోజు మీకు మళ్ళీ చేస్తే మీరు మండే రోజు మీరు మాట్లాడిన మాట ఏంటంటే అట్లా స్కూల్ పేర్లు పెట్టుకోవచ్చు అంటే మీరు ఈ స్టేట్మెంట్ రికార్డెడ్ స్టేట్మెంట్ అన్న మీరు నా మీద కంప్లైంట్ ఇచ్చుకోవాలంటే మా బాస్ డిఓ ఆయన ఇచ్చుకోవాలి.
అంటే కలెక్టర్ గారికి పోయి కంప్లైంట్ ఇచ్చింది. మీరు ఎక్కడన్నా ఉండొచ్చు, మీ డిఓ గారు కూడా మీటింగ్లోనే ఉంటే మీ డిఓ గారితో కూడా నేను 20 minutes మాట్లాడాను. అధికారులు ఉంటేనే చేతులు దులిపేసుకుంటే లేకపోతే స్కూల్ పేరు పెడతారు బరాబర్ పెడతారని చెప్తారా? ఓవరాల్ స్టేట్మెంట్ నేనేమంటా సార్ నేనేమంటా, ఫస్ట్ మనము ఒక పోలీస్ కంప్లైంట్ ఇస్తాం, ఇయ్యగానే ఆడు చేసిందా లేదా అనేది నిర్ధారణ తర్వాత ఫస్ట్ వాళ్ళు అప్పటికి ప్రిలిమినరీ చేయదు ఏంది, ఫస్ట్ వాళ్ళని అదుపులో తీసుకొని వాళ్ళతో ఇంటర్వ్యూ రేట్ చేసేవాళ్ళు, లేకపోతే వాళ్ళని వీళ్ళని అడుగులో ఉన్నది. అసలు మీరు ఆ పని చేసి ఉండదు, దానికే ఇష్టపడతలేరు. అరే ఫస్ట్ గేట్ తాళం వేసి తర్వాత నువ్వు వాళ్ళని అడగాలి, నన్ను అడగాలి, నీదేనేం పేపర్ ఉంది వాళ్ళదేనేం పేపర్ ఉంది అని. నువ్వు 24 గంటలు వాళ్ళకు డబ్బు కొట్టుకుంటే మేము ఏం మాట్లాడుతున్నాము? ఆయన కాదు అంటే విద్యా సంస్థ అంటున్నా, అంటే నేను వాళ్ళ వ్యవస్థ అంటున్నా. నా డిఓ గారు ఫోన్ లేపలేదు, డిఓ గారు అదే మాట్లాడుతున్నా. ఏమన్నా నడుపుకోవచ్చు, సిబిఎస్ఈ అని బోర్డు పెట్టి నడుపుకోవచ్చా? రికార్డ్ అవుతుంది సార్. సిబిఎస్ఈ అని బోర్డు పెట్టి నడుపుకోవచ్చా? సిబిఎస్ఈ అని బోర్డు పెట్టి నడుపుకోవచ్చా? ఇలా చెప్పండి. సిబిఎస్ఈ అని బోర్డు పెట్టి నడుపుకోవచ్చా సార్? డిస్ట్రిక్ట్ అది ఇప్పుడు మాట్లాడు, పక్కన పోయి ఫోన్ మాట్లాడు. నేనేమంటా సార్ లెటర్ ఏంటి సార్, మేము ఆల్రెడీ ఇచ్చినాము, ఆల్రెడీ ఇచ్చినాం మేము. సాటర్డే రోజు ఇచ్చినాం. ఇంత ఇర్రెస్పెక్టివ్ ఉంటే ఓటీ చేయకపోతే ఈ రోజు బిజినెస్ అయ్యాక నేను ఇవ్వడం అంటే సస్తా 9 రోజులు వస్తుంది. మీరు చేసే ఫ్రాడ్స్ చెప్తే నువ్వు నమ్ము. ఎన్ని స్కూళ్ళల్లో మరి అంత ఆకారంలో ఎందుకు నేను పోయి అందరికీ కంప్లైంట్ ఇస్తాను. ఎడ్యుకేషన్ మినిస్టర్ సీఎం గారే కదా, ఆయనకే చెప్తాను ఏముంది. ఒకసారి మాట్లాడు, ఇట్లా పోపడుతున్నారు మాట్లాడు. తమాషా చేస్తుందా? ఆడికి వచ్చి కూర్చుందా నేను ఆమె దగ్గర? అప్పుడు కానీ ఆమెకు తెలియదు. ఆమె ఒకసారి మాట్లాడు సార్, నువ్వు పోయి ఫోన్ మాట్లాడు. సార్ ఫోన్ లేకపోతేమో ఆయన అందుకే మరి మాట్లాడండి. ఎమ్మెల్యే పచ్చాలు చెప్తే కూడా మీరు ఎమ్మెల్యే పదానికి ఏమైనా వాల్యూ ఉందా? ఎమ్మెల్యే పదానికి ఏమైనా వాల్యూ ఉందా? పైసలు వస్తే నువ్వు ప్రతి ఇయర్ నువ్వు సంతకం చేసుకున్నావు కదా, నువ్వు ఒక్కసారి చూసుకోవా? నువ్వు రెన్యువల్ చేసుకున్నప్పుడు ఇండస్ట్రీలో ఉన్నప్పుడు అది క్లియర్ ఇండస్ట్రీ జరుగుతుంది. రాజు సెంట్ యాన్స్ అని స్కూల్ బోర్డు పెట్టడం జరిగింది. యాక్చువల్గా రిజిస్ట్రేషన్ మాత్రం యానీస్ అనే దాని మీద ఉన్నది. కానీ అందరూ కూడా ఏమంటున్నారు అంటే సొసైటీలో మొత్తం సెంట్ యాన్స్ సికింద్రాబాద్ ఏది ఉందో అదే స్కూల్ అనుకుని అందరూ కూడా ఇక్కడ జాయిన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఒక్క తప్పు అది ఒక్కటే కాకుండా క్లియర్గా అన్నీ ఉన్నాయి, కానీ ఏది కూడా తీసుకోకుండా క్లియర్గా సెంట్ యాన్స్ అనే మీడియం స్కూల్ అనేది దీని మీద నడిపిస్తూ ఉన్నారు. యాక్చువల్గా యానీస్ అనే స్కూల్ పేరు మీద వాళ్ళు పర్మిషన్ తీసుకోవడం జరిగింది, ఇచ్చింది మాత్రం దీని మీద. అట్లే మీరు చూస్తే ఇండస్ట్రియల్ ఏరియాలో ఇది కెమికల్ ఫ్యాక్టరీ, పక్కనే మీరు చూడండి పిల్లలకు ఎంత హానిగా ఉంటుందో మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాలి అందరు కూడా. ముఖ్యంగా నా రిక్వెస్ట్ ఏంటంటే డిఓ గారికి, ఎన్నో ఇండస్ట్రియల్ ఏరియాలో స్కూల్ ఉన్నాయి మా ఏరియా, దయచేసి వాళ్ళకు ఒక గ్రౌండ్ లేదు, పిల్లలు ఆడుకొని ప్లేస్ లేదు, ప్రతి చోట పొల్యూషన్, మొత్తం పొల్యూషన్ ఉంది. కాబట్టి సీజ్ చేయాలని చెప్పి మేము అడగడం జరిగింది.
డిఓ గారు స్పందించి దీన్ని ఈరోజు స్కూల్ సీజ్ చేస్తున్నారు. ఎంబీఓ గారు తన కూడా ఉన్నాడు, ఎంబీఓ గారు కూడా బాపిరెడ్డి గారు ఉన్నారు. వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఆయన కూడా మాతో రావడం జరిగింది. ఇప్పుడు మాతోటి వచ్చి ఇప్పుడు సీజ్ చేసిపోతున్నారు. నెక్స్ట్ స్కూల్స్ అన్నీ కూడా ఇండస్ట్రియల్ ఏరియాలో ఎక్కడైతే స్కూల్స్ ఉన్నాయో అవన్నీ కూడా సీజ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకు ఒక్క గ్రౌండ్ లేదండి, వాళ్ళ పిల్లలు ఆడుకోవడానికి ఒక ప్లేస్ లేదు. ఈ చుట్టుపక్కల ఉన్నాయి అన్నీ కూడా సీజ్ చేయాలి. ఎందుకంటే నేను లేకపోతే మేము స్ట్రెయిట్గా ఇది సీఎం గారి దగ్గరనే మీ పోర్ట్ఫోలియో ఉంది కాబట్టి మేము ఆయన దగ్గరికి పోయి కూర్చుంటాము. ఆయన దగ్గరనే పోయి ఈ రకంగా స్కూల్స్ అన్నీ ఈ రకంగా నడుస్తూ ఉన్నాయి కాబట్టి దయచేసి ఇవన్నీ కూడా బంద్ చేయాలి. ఆర్జేడీ గారు కూడా స్పందించాలి. ఆ మేడం ఆమె ఒక్క దినం కూడా కనిపించదు, డిఓ గారు కనిపించరు. స్కూళ్ళల్లో బుక్కులు అమ్ముతారు, బట్టలు అమ్ముతారు, ప్రతి ఒక్కటి కూడా లీగల్ ఉండదు స్కూళ్ళల్లో. ఒక్కటి లీగల్ చూపించమని చెప్పి అడుగుతా ఉన్నాను నేను డిఓ గారికి. దయచేసి డిఓ గారు దీన్ని అన్ని స్కూళ్ళ మీద కూడా కంపల్సరీ వాళ్ళందరినీ కూడా క్లోజ్ చేయాలి. స్కూల్స్ అన్నీ ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను. దీన్ని ఎట్లా తీసుకుంటుందో వేరే స్కూల్స్ కూడా అట్లే యాక్షన్ తీసుకొని క్లోజ్ చేయాలని చెప్పి అదే డిస్కషన్లో ఏం జరిగిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటీస్ ఇస్తామని చెప్పారు. తర్వాత మేము ఈ స్కూల్ని క్లోజ్ చేస్తున్నాము. వాళ్ళకి మళ్ళీ పర్మిషన్ మొత్తం అన్ని క్లియర్గా పర్మిషన్ ఇచ్చినాకనే వాళ్ళకు మీరు ఓపెన్ చేసుకునేటట్టు చేస్తామని చెప్పారు. ఆల్రెడీ ఈ స్కూల్ మీద పోలీస్ ఎఫ్ఐఆర్ కూడా జరిగింది. నిన్న ఇన్స్పెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. వీళ్ళు ఏదైతే చేసిన తప్పుకు కలెక్టర్ ఇప్పుడు మీటింగ్లో ఉన్నా అని చెప్పిండు, రేపు రమ్మని చెప్పడం జరిగింది. రేపు కంపల్సరీ రేపు ఇచ్చి దాని మీద యాక్షన్ తీసుకోమని చెప్తున్నాం. సో మీ ఉప్పల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని స్కూళ్ళపైన అనాథ స్కూళ్ళపైన ఇలాంటి చర్యలు తీసుకుంటారు? అన్నిటి మీద కూడా ఇదే చేస్తాం మేము. ఎందుకంటే ఇండస్ట్రియల్ ల్యాండ్లలో పెట్టి ఏ రకంగా పైసలు వసూలు చేసడము, వాళ్ళు బిజినెస్ చేయడము, పిల్లల హెల్త్ ఖరాబ్ చేస్తున్నాం తప్ప ఇంకా వేరేది ఏం లేదు. చదువు కంటే ఎక్కువ హెల్త్ ఖరాబ్ అవుతుంది పిల్లలది. సో ఇక్కడ కాల్ పబ్లిక్ స్కూల్, అక్షర స్కూల్లో కూడా ఇష్టానుసారంగా పిల్లలకి బుక్స్ కానీ డ్రెస్సులు కానీ వాళ్ళ దాంట్లో తీసుకోవాలని చెప్పేసి రూల్స్ పెడతాం. సో దీనిపైన ఏ విధంగా 100% యాక్షన్ తీసుకోవాలి. అదే నేను ఆర్డీఓ గారికి డిఓ గారి చెప్పడం జరిగింది. ప్రతి స్కూల్లో నేను అంటే ఏమంటుంది అంటే ఆమె అంటే నేను ఇది చెప్పొద్దు కానీ చెప్పాల్సి వస్తుంది సార్, నాకంటే ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ స్కూల్ ఓనర్స్ ఉన్నారు సార్ అని చెప్తా ఉంది. మరి ఎందుకమ్మా మళ్ళీ మనం దీన్ని చేయడం ఎందుకని నేను అడగడం జరిగింది. కాబట్టి నేను దయచేసి ఫస్ట్ ఆర్జేడీ గారికి చెప్పడం ఏంటంటే ఆ మేడంకి మీరు ఒక్కసారి మా కాన్స్టిట్యున్సీ ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో అన్ని స్కూళ్ళు అన్నీ తిరగండి. ఎందుకంటే మా చాలా పెద్ద పెద్ద స్కూల్స్ ఉన్నాయి, మాకు ప్రౌడే స్కూల్స్ ఉండడం, కానీ లెక్క ప్రకారం ఉండాలి. వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ఫీజులు బుక్కులు అసలు మామూలుగా కాదండి. అసలు ఒక దిక్కేమో ఇది, ఒక దిక్కేమో మన పోలీసు వాళ్ళు, ఓ దిక్కేమో ఆర్టీఓ వాళ్ళు, ప్రతి ఒక్కరు ఆటో డ్రైవర్ల కాడికి సతాయించడం. ఓనర్స్ ఉంటేనేమో వాళ్ళు ఏమన్నారు, వాళ్ళ ఓనర్ స్కూల్ సొంతం బస్సులు ఉంటే ఏమన్నారు. అదే ప్రైవేట్ వాడు ఆటో వాడు తెచ్చుకుంటే మాత్రం వాని నరకం చూపిస్తారు. ఈ మూడు అందరు కూడా అదే పని ఉన్నది. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఆర్జేడీ గారిని రిక్వెస్ట్ చేయడం ఏంటంటే ఏమన్నా డిఓ గారు తమరి పేరు చెప్తారు కాబట్టి మీరు వచ్చి ఇన్స్పెక్ట్ చేసి ఈ అన్ని ఇండస్ట్రియల్ ఉన్న స్కూళ్ళన్నీ కూడా టేక్ కేర్ చేయాలని చెప్పి కోరుతున్నాను. ఉప్పల్ ఎమ్మెల్యే గారి దృష్టికి ఇక్కడ ఒక ఫేక్ స్కూల్ నడుస్తుందని వారి దృష్టికి రావడం జరిగింది. సో ఇంటర్నల్గా వారు మాకు చెప్తే మేము అసలు వీళ్ళకి ఏం పేపర్ ఉంది ఏం కథ అని ఒకసారి నెట్లో పోయి అట్లనే ఆఫీసులలో కనుక్కుంటే యాక్చువల్గా వీళ్ళకి గవర్నమెంట్ ఇంకా అంటే వీళ్ళకి ఫుల్ ఫ్లెడ్జ్ పర్మిషన్స్ కూడా రాలేవు. వీళ్ళకి ఓన్లీ స్కూల్ ఓపెనింగ్ అంటే అడ్మిషన్స్ తీసుకోవడానికి మాత్రమే వాళ్ళకి పర్మిషన్స్ ఇచ్చిర్రు ఆన్ ద నేమ్ ఆఫ్ సెంట్ యానీ స్కూల్. సో వీళ్ళకి సెంట్ యానీ స్కూల్ అని పర్మిషన్ ఇస్తే వీళ్ళు సెంట్ యాన్స్ మీ అందరూ తెలుసుగా, సికింద్రాబాద్ సెంట్ యాన్స్, తార్నాక సెంట్ యాన్స్ ఒక ప్రముఖ పేరు మోసిన విద్యా సంస్థ పేరు. ఈ బోర్డులు చెరిపేసారు. ఈ బోర్డు కూడా ఈ తీసేసి సెంట్ యాన్సే అది. మీరు ఒకసారి బోర్డుని కూడా చూసుకోండి. సో సెంట్ యాన్స్ స్కూల్ అని ఈడ ఒక్కొక్క అడ్మిషన్కి 60,000 రూపాయలు వసూలు చేస్తారు. సో మేము ఇది తెలుసుకొని ఈ స్కూల్కి వచ్చి ఇవన్నీ చూస్తే ఈ స్కూల్కి అసలు పర్మిషన్స్ కూడా ప్రాపర్గా లేవు. ఇంకోటి ఏంటంటే అసలు ఈ స్కూలు పేరు తప్పు, దాంతోపాటు వీళ్ళు క్లెయిమ్ చేసేది వీళ్ళకి సిబిఎస్ఈ పర్మిషన్ ఉందని. అసలు వీళ్ళకి పర్మిషనే లేదురా నాయన అంటే ఇంకా సిబిఎస్ఈ పర్మిషన్ ఉందని పేరెంట్స్ దగ్గర ఒక్కొక్క అడ్మిషన్కి 60,000 తీసుకుంటారు. ఇంకోటి ఏంటంటే ప్రముఖంగా ఈడ అధికారులు అంటే ఎంతగా వాళ్ళని కొమ్ము కాస్తారు లేకపోతే వాళ్ళ దగ్గర ఎన్ని డబ్బులు తీసుకుందా అన్న దానికి నిర్ధారణ ఏంటంటే యాక్చువల్గా ఈ స్థలం అంతా ఇండస్ట్రియల్ జోన్. ఎలక్ట్రానిక్ కాంప్లెక్స్ అని ఏదన్నా డోర్ నెంబర్ ఫ్లాట్ నెంబర్ పక్కన వస్తే అది ఇండస్ట్రియల్ జోన్ కిందకి నిర్ధారణ బ్లైండ్గా అంటే ఎవరికి చదువురాను అడిగినా చెప్తారు. కానీ ఇక్కడ వీళ్ళు ఇచ్చిన పర్మిషన్ కాపీలా పాయింట్ నెంబర్ 21 ఉంటుంది. ఏమని వెదర్ దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు రెసిడెన్షియల్ జోన్ ఆర్ ఇండస్ట్రియల్ జోన్ అని.
క్లియర్గా అధికారులు ఇది ఇండస్ట్రియల్ జోన్ కాదు, ఇది రెసిడెన్షియల్ జోన్ అని దీనికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో మరి డిఓ గారు మరి ఇంట్లో ఎంత లాలూచి పడ్డారు, వీళ్ళకి తెలియకుండా అయితే కావు కదా. సో ఇంకోటి ఏంటంటే రెసిడెన్షియల్ జోన్లోనే వీళ్ళకి పర్మిషన్ ఇవ్వాలి, వీళ్ళు ఇండస్ట్రియల్ జోన్లో పర్మిషన్ తీసుకురు. సిబిఎస్ఈ నామ్స్ ఏం చెప్తాయంటే సెక్షన్ 90C మోర్ దెన్ 2 acres ఉంటేనే సిబిఎస్ఈ పర్మిషన్ ఉంటుంది. వీళ్ళకి ఇంకా స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకున్నాక స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుపోయి సెంట్రల్లో వీళ్ళు అప్లై చేసుకుంటే వీళ్ళకి సిబిఎస్ఈ వస్తుంది. కానీ బాజప్తా యథేచ్ఛగా పెద్ద పెద్ద బోర్డులు సిబిఎస్ఈ అని బోర్డులు పెట్టుకొని కనీసం వీళ్ళకి స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ పర్మిషన్లే రావు. ఎందుకంటే వీళ్ళకి స్కూల్ ప్లే గ్రౌండ్ కూడా లేదు. మీరు చూసినట్టయితే మొత్తం సిమెంట్ బ్రిక్స్ పెట్టి పార్కింగ్ చేసుకోరు తప్ప ఇక్కడ ఎట్లాంటి బోర్డు కూడా లేదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చిన్నపిల్లల ప్రాణాలతో ఆడుకుంటారు వీళ్ళు. ఎందుకంటే ఇవి కెమికల్ ఫ్యాక్టరీస్. ఇక్కడ పక్కనే వెట్ ఇండియా ఫార్మాస్యూటికల్ ఫ్యాక్టరీ ఉంది. అదేంటంటే జంతువులకు కావాల్సిన మెడిసిన్ తయారవుతుంది ఇక్కడ. సో ఎప్పుడు 5 minutesకి ఒకసారి స్మోక్ వస్తూనే ఉంటుంది, పాయిజనస్ గ్యాసెస్ బయటకు వస్తూనే ఉంటాయి. దానికి ఆనుకొనే స్కూల్ ఉంది. మరి ఇవన్నీ చూసి కూడా వీళ్ళకి పర్మిషన్లు వచ్చినాయంటే మరి అధికారులు ఎంత చేతులు తడిచినాయి అనేది ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి. సార్ ఫోటో సార్ సార్ 1 photo లాగ్ పట్టుకోండి. థ్యాంక్ యూ సార్. ప్రెస్ నిలువు తీస్తారా? ఓ ప్రెస్ నిలువు తీస్తారా కెమెరా? నా ఫోన్ ఎవరు ఇంకా ఫోన్ అలా కింద పెట్టే ఫోన్ పెద్ద కెమెరా జూమ్ చేసుకుంది.